ఆ రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఉందే, దేవుని సంపూర్ణ చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారి నూతనమవుతూ ఉండడం వలన రూపాంతరము పొందుతూ ఉంటే నీకు దేవుని చిత్తం అక్కడే తెలుస్తుంది. దేవుడు తన బిడ్డలకు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. కానీ ఒకవేళ నీవు దేవుని బిడ్డగా లేవేమో, అందుకనే బయలుపరచడు. పందుల ముందు ముత్యాలు పొయ్యడు ఆయన. అందుచేత ఆయన నీకు బయలుపరుస్తాడంటే గాడ్ ట్రస్ట్ యూ. ఆయన చిత్తం బయలుపరిస్తే నీవు తప్పక చేస్తామని ఆయనకు నమ్మకం ఉంది కనుక బయలుపరుస్తాడు. కానీ తీరా దేవుని చిత్తం చెప్పిన తర్వాత ఇది నేను చెయ్యను అనుకుంటూ కూర్చుంటావు. నీ బలహీనత ఆయనకు తెలుసు. అలా కాదు, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు మనస్సు మారి నూతనం అవుతూ ఉండాలి. మనస్సు మారడం అంటే అర్థము ప్రతి నిమిషము మారాలి మన మనస్సు. నేనటి మనస్సు ఈ రోజు ఉండకూడదు. ఎందుకంటే యేసుప్రభు యొక్క మనస్సును మనము రోజు రోజు నేర్చుకుంటున్నాం కాబట్టి. అందుచేత ఆయన మనస్సును మనము కలిగి ఉండడమే రిపెంటెన్స్. రిపెంటెన్స్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్. ప్రతి నిమిషం కూడా నడుస్తున్నప్పుడు ఎక్కడో తప్పటడుగు వేస్తాము. ఐఎమ్ సారీ అని చెప్పాలి, మళ్ళా ఆయన అడుగులో అడుగు వేయాలి. కనుక రిపెంటెన్స్ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో ఎప్పుడో ఏడుపు వచ్చినప్పుడు ఓ ప్రభు అని అరగంట ఏడ్చి మళ్ళా ఎప్పటికాలు ఇచ్చితే అన్నట్టు బతికితే అది బుద్ధి లేని క్రైస్తవం అంటారు. అని చెప్తేనే బులే క్రైస్తవం అని. ఇట్లాంటి వాళ్లకు క్రైస్తవ పిచ్చాసుపత్రి ఒకటి కట్టించాలి. ఏమండి నీ మారు మనస్సు పొంది 5 సంవత్సరాలు అంటే ఈ మధ్య ఎప్పుడు పొందలేదా అంటే లేదంటే నీ మారు మనస్సు ఎగిరిపోయింది గాలికి అని చెప్పారు. ఏం మారు మనస్సు? ఎన్నిసార్లు? జీవితం అంతా మారాలి మారాలి మారాలి. మనము మారుతూనే ఉండాలి. యేసు రూపము మనకు 100% వచ్చే వరకు నీవు మారుతూ ఉండాలి. ఆ మారడం నీలో లేకపోతే నిన్ను పక్కన పెట్టేసేయాలి. అంటే నువ్వు పనికి రావు. నీవు గనక ఉంటే సంఘంలో ఇతరులకు బలహీనత గనక నిన్ను తీసి బయటపడేస్తే మంచి. ఎందుకంటే కులిపోయిన మామిడి పండు 50 మామిడి పళ్ళ మధ్య పెట్టండి, అన్నీ కులిపోతాయి. సంఘానికి ఉజ్జీవం రావాలంటే ఉజ్జీవానికి ఆటంకమైన 4-5 కనుక్కొని తీసుకెళ్లి కట్టగట్టి అవతల పడేయండి. సంఘంలో ఉజ్జీవం వస్తుంది. ఉజ్జీవం రాకపోతే నిర్జీవం అయిపోతుంది. ఉజ్జీవం అని పాటలు పాడితే ఉజ్జీవం వస్తుందా? ఉజ్జీవానికి ఆటంకం ఏదో తెలుసుకొని దాన్ని తీసి అవతల పాడాలి. చేదు వేరే ఏదన్నా ఉంటే కట్ కట్ కట్. అప్పుడు కానీ మనం ప్రభువును మహిమపరచలేదు. ఇది నా హృదయంలో ఉన్న భారం మీతో పంచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చిన దేవునికి మీకు నా కృతజ్ఞత.